నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే కృష్ణారావు వినాయక నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాకపోతే ప్రజలు ఏం తాగాలి? అధికారుల నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం. 1435 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ఆందోళన దిగిన కాంట్రాక్ట్ అసిస్టెంట్స్. అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలు నాయక్ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతంలో రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు సూచించారు. గణేష్ నిమజ్జోత్సవాలకు సంబంధించి జోనల్ కమిషనర్ మమత ఆధ్వర్యంలో ఐడిఎల్ చెరువు వద్ద అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గణేష్ నిమజ్జనానికి అత్యధిక జనాభా హాజరవుతారని, కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు అందరూ సమన్వయం చేసుకుని సహకరించాలని సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా దారి మళ్లించే ట్రాఫిక్ బోర్డులు, సూచికలను ప్రజలకు అర్థమయ్యేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్ కు సంబంధించిన అవసరమైతే ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు బాలాజీనగర్ డివిజన్ లో పర్యటించి ప్రజల మౌలిక సదుపాయాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల ముఖ్య అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగర్లో ఎక్కువ వినాయక సార్ తర్వాత కూకట్పల్లి రంగనాయకులు ఐడియల్ చెరువుకు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం లాగానే ఏ ప్రజలకు ఇబ్బంది జరగకుండా, భక్తులకు ఇబ్బంది జరగకుండా చేయాలని ఆలోచనతో అధికారులతో మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వినాయకులు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి డే పర్ డే 2000 to 3000 వినాయకులు నిమజ్జనం అయితే ఐడియల్. దాన్ని ఉస్మాన్పేట చెరువు దగ్గర ఒకటి, కామరి చెరువు ఒకటి, సున్నం చెరువు, ప్రకటన చెరువు, 4-5 చెరువుల మీద వినాయకుడిని దాన్ని రివ్యూ పెట్టుకున్నాం. ఎవరికి భక్తులకు ఇబ్బంది జరగకుండా అన్ని రకాల మంచినీళ్ళు కానీ, కరెంటు విషయంలో కానీ, వచ్చినటువంటి ట్రైన్ సిస్టమ్ని కానీ, వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటి ఆలోచన, ట్రాఫిక్ సమస్య కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో ఏమన్నా మైనస్లు అయినాయని చూసుకొని అది భక్తి శ్రద్ధతో నడిచే విధంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా బ్రహ్మాండమైన వినాయక చవితి. ఎందుకంటే మనకు ముందు పూజించేది వినాయకుడు కాబట్టి, ఇంకా వినాయకులకు విగ్రహాలు వస్తాయి కాబట్టి ఆ విగ్రహాలకు మంచి నీళ్ళతో పూజ చేసి పూజేసే విధంగా కూడా విగ్రహాలకు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు కూడా డైలీ తీసుకున్నటువంటి మురికి కానీ, చెత్త కానీ ఏ ఉన్నా రెగ్యులర్గా క్లీన్ చేసి భక్తులు కూడా ఇబ్బందులు చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు. దాని ప్రకారమే బ్రహ్మాండంగా చేస్తాం. భక్తులకు వచ్చిన భక్తులు కూడా అన్ని విధాలుగా ఏవైతే వాళ్ళు ఈరోజు మంచి ఇబ్బంది ఉందనుకుంటే మంచి పెంచమని చెప్పినాం. ఎలక్ట్రికల్ పోల్స్ పెంచమని చెప్పారు. ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని పక్కన కింది ల్యాండ్ పెట్టుకొని అంటే ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా కూడా ఒక అధికారుల మీద రివ్యూ పెట్టుకున్నాం. గణేష్ నిమజ్జనం సందర్భంగా అంటే అన్ని వివిధ డిపార్ట్మెంట్స్ చేయాల్సినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ని ఈరోజు ఐడియల్ లేక్ దగ్గర గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం కూడా కూకట్పల్లి జోన్లో ఉన్నటువంటి 7 చెరువులు మేజర్గా దాని దగ్గర నిమజ్జనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మంచిగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం మనం అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మనం ట్రైన్స్ కానీ, తర్వాత టెంట్స్, చైర్స్, తర్వాత వర్కర్స్, శానిటేషన్ సంబంధించిన ఏర్పాట్లు జిహెచ్ఎంసీ అన్ని రోడ్లు, అప్రోచ్ రోడ్స్ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ చూస్తుంది. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ నుంచి లైటింగ్, బ్యారికేడింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి, HFWS డిపార్ట్మెంట్ నుంచి మంచినీళ్ళు ప్రతిరోజు కూడా 11 రోజులు కంటిన్యూ అయితే 14 రోజులు కూడా వాళ్ళు కూడా నిరంతరాయంగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా DSPC నుంచి కరెంట్ సప్లై, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా
మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాకపోతే ప్రజలు ఏం తాగాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సంబంధిత అధికారులను నిలదీశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జెడ్పీ సమావేశంలో మిషన్ భగీరథ అధికారుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. అధికారుల నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. పైప్లైన్ కోసం రోడ్లు తవ్వుతున్నారే తప్ప నల్లాలు అమర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీటికి ఎప్పుడు అందిస్తారని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా గరంగా జెడ్పీ సమావేశం కొనసాగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ దాకా చక్కగా స్పందన ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అట్లా లోపల పేపర్లో వచ్చినాయి ఒకటో రెండు పేపర్లు అనేవి ఇంకా బాగా ఉంటాయి కదా సార్. తిరగడం లేదు. ఇప్పుడు మీరు ఇంకా సవ్యసాచ ఇంట్రా కూడా ప్లస్ వీటి కూడా మీరే చూస్తామంటారు. ఇంకా మిమ్మల్ని మంచిగా పనిచేస్తారని ఇక్కడ తీసుకొస్తే ఇంకా గ్రామాలలో నిలిపోకపోతే సార్. కొంచెం ఇప్పటికైనా సార్ ఇప్పుడు మీకు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మా ఆసుపత్రి గారు మాట్లాడినట్టు అసలు ఆల్టర్నేటివ్ వాటర్ सप्लाई संबंधी ఎక్కడ కూడా మీరు చర్యలు తీసుకోలేదు सर। अगर मिशन वगैरह का पानी नहीं आता तो लोगों क्या पीना बल्कि इसका कोई एक्शन प्लान नहीं सर। సో దయచేసి ఇప్పటికైనా కొంచెం దాన్ని ఈ ఒక ఇంకో 2-15 రోజులలో పూర్తిగా సార్ ఎక్కడైతే నల్లాలు ఫిట్ చేయలేదు మీరు ఇప్పుడు అన్నారు ఏది ఆ రోడ్లను ఖరాబ్ చేసింది ఎవరు సార్? రోడ్లను ఊర్ల రోడ్లను ఖరాబ్ చేసింది ఎవరు? మరి ఎప్పుడు మీరు మిషన్ వగైరా పైపులు తవ్వేటప్పుడు గ్రామాల్లో ఉన్న రోడ్లను తవ్వేసారు, దాన్ని ఎవరు మంచిగా చేయాలి? ఇప్పుడు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ఆందోళన దిగారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్న 1435 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని పలువురు యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము గత 30 సంవత్సరాలుగా టీచింగ్ చేస్తూ ఎంతో మంది నిరుపేదలకు విద్యను అందిస్తున్నామని, అయినా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చుకుంటే విశ్వవిద్యాలయాల్లో విద్యను స్తంభింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ ఉపేందర్ రావు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నాతో పాటు ఈ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో మొత్తం 107 మంది పనిచేస్తున్నాం కాంట్రాక్ట్ పద్ధతిలో. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో కొద్దిమంది టీచ్ చేస్తున్నారు, బడ్జెట్ కోర్సుల్లో కొద్దిమంది టీచ్ చేస్తున్నారు. అందరినీ ఈ 107 మందిని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1435 మంది పనిచేస్తున్నారు. 1435 మందిని కూడా ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో 360 మంది టీచ్ చేస్తున్నారు. రిమైనింగ్ అందరూ కూడా 1100 చిల్లర మొత్తం బడ్జెట్ కోర్సుల్లో టీచ్ చేస్తున్నటువంటి అందరిని కూడా ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో సీఎం గారు వరంగల్లో వెళ్ళినప్పుడు మాకు హామీ ఇచ్చారు, అట్లనే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే పదమే ఉండకుండా చేస్తామని. గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. అండ్ విశ్వవిద్యాలయాల్లో అప్పుడు అధ్యాపకులు లేరని చెప్పేసి మమ్మల్ని అందరినీ రిక్రూట్ చేసుకున్నారు. నేనైతే 5 సంవత్సరాలు వరుసగా ఇంటర్వ్యూ బోర్డ్ ఫేస్ చేసి మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నాను. అండ్ జేఎల్ వాళ్ళది రెగ్యులరైజేషన్ అయిన తర్వాత అప్పటి నుండి కూడా మాకు కూడా చేస్తారనే ఆశతో మేము చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం. గత 140 రోజుల నుంచి మేము లాబియింగ్ చేస్తూ అందరిని ప్రెషర్ చేస్తూ మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయమని మేము హైర్ అథారిటీస్ని చాలా ఒత్తిడి తెచ్చాము. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఫలితము రాలేదు. అందుకని దానికి చివరి స్థాయిగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మేము ఈ సమ్మెకు దిగాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ వ్యతిరేక సమ్మె కాదు, ఇది మాకు మా ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి కేసీఆర్ గారికి విన్నపం ఆయన దాకా వెళ్ళడం కోసం మేము చేస్తున్న ప్రయత్నమే. ఇది ప్రభుత్వ వ్యతిరేకం కాదు.
సో మేమందరం కూడా నేను 20 సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ ఉన్నాను. ఇంకా అండి యాక్చువల్గా టీచింగ్ కమ్యూనిటీ అందరూ ఒకటే ఉండాలి. ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. పర్మనెంట్ టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్లలో మళ్ళీ బడ్జెట్ టీచర్లు, సెల్ఫ్ ఫైనాన్స్ టీచర్లు, బట్ అందరూ చేసే పని ఒకటే. సో 2014 మేనిఫెస్టోలో కూడా ఆయన చెప్పింది ఒకటే మాట, ఈ కాంట్రాక్ట్ అనే పదం ఎక్కడా ఉండదు అని. సో అప్పటి నుంచి వీ బీన్ వెయిటింగ్ దట్ ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది అబాలిష్ అవుతుంది అని. బట్ అందులో కూడా ప్రతిసారి హైక్ ఇచ్చినా ఏమిచ్చినా బడ్జెట్ వాళ్ళు వేరే, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు వేరే, మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి, ఇలా మేము టీచర్ల కింద జాయిన్ అయినప్పుడు ఎప్పుడూ చెప్పలేదు. 20 years నుంచి ఆర్ మోర్ దెన్ 20 years నుంచి మేము అందరం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. వీఆర్ ఆల్ ఈక్వలీ క్వాలిఫైడ్, పిహెచ్డి, నెట్, సెట్ అన్నీ ఉండి కూడా ఇలా మేము రోడ్డు మీద కూర్చుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా సర్వీస్ కన్సిడర్ చేయండి అని అడగడం చాలా సిగ్గుచేటు. సో ఇలాంటి పరిస్థితి తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ప్రతి వర్కర్కు ఉద్యోగ భద్రత కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతావత్ లాలు నాయక్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరిన సందర్భంగా వారికి మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం లాలు నాయక్ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనతో కేక్ కట్ చేయించి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీలకు గ్రాటిట్యూడ్ చెల్లిస్తున్నారని, కానీ తెలంగాణలో అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు. చాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రమాదంలో అంగన్వాడీ టీచర్లకు మరణించిన వారికి 5 లక్షల వరకు ప్రమాద బీమా అందజేయాలని డిమాండ్ చేశారు. సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం రద్దు చేయాలి, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలి. చిన్నారులకు తరలిస్తున్నాము. మేము అందిస్తున్న సేవలు ఎంతో గణనీయమైనవి, మరి ఎంతో పొగుడుతున్నారు. కానీ మరి టీచర్లకైతే ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి టీచర్ల కడుపు నిండే పరిస్థితి అయితే లేదు. మరి టీచర్ అనేది మాకు ఒక హోదా ఇచ్చింది, కానీ టీచర్ మా అంగన్వాడీ ఉపాధ్యాయులు, టీచర్లు అందరూ కలిసి ఇదే నిరాహార ఈరోజు 3వ రోజు మీకు మద్దతు చెప్పడానికి, సంఘీభావం తెలపడానికి మా చింతపల్లి మండల శాఖ తరఫున వచ్చినాము. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ సంఘీభావం తెలపడానికి వచ్చిన మా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు సహా శ్రీనివాస్ గారికి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, మా వెంకటపేట తీరేడు ఉప సర్పంచ్ రమణారావు గారికి, మా సోదర శ్రీనివాసన్న గారికి, అందరికీ సోదర మిత్రులందరికీ, మా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా మిత్రులు పరిగణ గారికి, నా అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, మిత్రులందరికీ కూడా పదాలు వందనాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. అంగన్వాడీ నడుస్తుంది అంటే మీ అందరికీ తెలుసు, అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. మనకిచ్చే గుడ్లు కానివ్వండి, మనకిచ్చే పౌష్టికాహారం కానివ్వండి, మీకు జీతాలు కానివ్వండి, వాటా 75%, 75% నిధులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. లేకుంటే దావాసీలు చెప్పినట్టు ఈ నిధులు లేకుండా ఎప్పుడో ఎత్తేసేవాళ్ళు, ఇది కూడా రద్దు చేసేవాళ్ళు కేసీఆర్. కావాల్సింది ఏంటంటే మనం ఆయనకు బానిసల. హన్మకొండ హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్లో కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జంగా రాఘవరెడ్డి, కొండ సురేఖ, సిరిసిల్ల రాజయ్య, ఎర్రబెల్లి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇది కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ కాదు. వాస్తవంగా
మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష భగ్నంపై పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, దిగిపోయే ప్రభుత్వానికి దిక్కుమాలిన ఆలోచనలు ఎక్కువ అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అనే గౌరవం కూడా లేకుండా కిషన్ రెడ్డిని ఈడ్చుకుంటూ వెళ్లడం దారుణమని మండిపడ్డారు. పోరు యాత్రలో తెలంగాణను కదిలించిన చరిత్ర కిషన్ రెడ్డిదేనని అన్నారు. ఉద్యోగాల కోసం బాధితులకు మద్దతుగా కొట్లాడుతుంటే ఇంత అరాచకమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు దిగిపోయే ప్రభుత్వానికి దిక్కుమాల ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అందుకనే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగుల కోసం, వారి భవిష్యత్తు కోసం కేంద్ర మంత్రి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీక్షలో కూర్చుంటే ఈరోజు పోలీసులు వారిని గొరగొర గుంజుకుంటూ పోయేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. వారు కనీసం కేంద్ర మంత్రి అనేటువంటి ఒక సోయి కూడా లేకుండా ఈరోజు పోలీసులు అరాచకంగా వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 9.5 సంవత్సరాలైంది. 25 లక్షల మంది టీఎస్పీఎస్సీకి అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాంట్లో కనీసం 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సోయి లేదు. కానీ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి మేము దీక్షలో కూర్చుంటే మాత్రం 100 మంది పోలీసులను పంపి మీ మీద తీవ్రవాదులమైనట్టు, నక్సలైట్లమైనట్టు, సంఘ విద్రోహ శక్తులమైనట్టు మమ్మల్ని మొత్తం తీవ్రంగా ఒత్తిడి గురి చేసి గొరగొర గుంజుకుంటూ పోయే ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడము, ఒత్తిడి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డి గారిది. అప్పుడు స్పృహ తప్పి పడిపోయిండు ఢిల్లీలో. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నడిబొట్టిన భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి యుద్ధంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ స్పృహ తప్పి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీక్షలో కూర్చుంటే ఈరోజు పోలీసులు వారిని గొరగొర గుంజుకుంటూ పోయేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. వారు కనీసం కేంద్ర మంత్రి అనేటువంటి ఒక సోయి కూడా లేకుండా ఈరోజు పోలీసులు అరాచకంగా వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 9.5 సంవత్సరాలైంది. 25 లక్షల మంది టీఎస్పీఎస్సీకి అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాంట్లో కనీసం 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి సోయి లేదు. కానీ ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి మేము దీక్షలో కూర్చుంటే మాత్రం 100 మంది పోలీసులను పంపి మీ మీద తీవ్రవాదులమైనట్టు, నక్సలైట్లమైనట్టు, సంఘ విద్రోహ శక్తులమైనట్టు మమ్మల్ని మొత్తం తీవ్రంగా ఒత్తిడి గురి చేసి గొరగొర గుంజుకుంటూ పోయే ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడము, ఒత్తిడి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసేటువంటి చరిత్ర కిషన్ రెడ్డి గారిది. అప్పుడు స్పృహ తప్పి పడిపోయిండు ఢిల్లీలో. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నడిబొట్టిన భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి యుద్ధంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో మళ్ళీ స్పృహ కిషన్ రెడ్డి గారు తప్పిపోయిండు. దీన్ని యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి 25 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఈ దాష్టికాన్ని ప్రజలు జీర్ణించుకోలేరు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తెల్లారు లేస్తే బంగారు తెలంగాణ అని స్పీచ్లు దంచుతారు. బంగారు తెలంగాణలో బతుకుతారు వద్దా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తే ఎందుకు వణుకు పుడుతా ఉందని అడుగుతా ఉన్నా. మాకు బంగారు తెలంగాణ వద్దు. సికింద్రాబాద్ అల్వాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్ధానికి చెందిన కొంతమంది వ్యక్తులు రాక్ ల్యాండ్ అవెన్యూలో భూములు కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అక్కడికి చేరుకొని బీజేవైఎం నాయకులపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో విచక్షంగా రహితంగా వారిని పరిగెత్తించి కొట్టారు. రాక్ ల్యాండ్ అవెన్యూలో మైనంపల్లి అనుచరులు కబ్జా చేశారని ఆరోపణల నేపథ్యంలో బాధితులు బీజేవైఎం నాయకులను ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా బీజేవైఎం నాయకులకు మైనంపల్లి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని గొడవకు దారితీసింది. మైనంపల్లి అనుచరులు దాడిలో పలువురు బీజేవైఎం నాయకులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో పోలీసులు మైనంపల్లి వర్గానికి మద్దతుగా నిలిచారని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. చూసి అన్నా కట్టి రిపోర్ట్ చూసి కట్టి రిపోర్ట్
రాష్ట్రంలో 15% ఉన్న ముదిరాజులకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖచ్చితంగా 18 సీట్లు కేటాయించాలని హనుమంతు ముదిరాజు రామస్వామి జగన్మోహన్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతు ముదిరాజు మాట్లాడుతూ ఈ నెల 15న జరగబోయే ముదిరాజుల భారీ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 115 స్థానాల్లో అభ్యర్థులను కేటాయించిందని, కానీ ఒక్క ముదిరాజుకు కూడా బీసీ అభ్యర్థిగా ప్రకటించలేదని అన్నారు. ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏకి ఇప్పటి వరకు మార్చలేదని, బీసీ బంధువుల్లో ముదిరాజులను వెలివేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారంలోకి రావాలంటే ముదిరాజులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ముదిరాజులను పూర్తిగా అంచివేసే ధోరణి ఈ యొక్క రాజకీయ నాయకులు ఉంది, ఈ యొక్క రాజకీయ పార్టీలో ఉంది. ఉదాహరణకు మరి ఈ యొక్క తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము 115 కాన్స్టిట్యున్సీలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగినది. అందులో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఎమ్మెల్యేగా మరి ప్రకటించలేదు. మరి ఈ విధంగా అదే కాకుండా బీసీ డి నుంచి ఏకు ఈ రోజు వరకు కూడా మార్చలేదు. దాదాపు సుమారు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా ఆ యొక్క కేసును కొట్టేస్తూ ఈ యొక్క ప్రభుత్వమే బీసీ డి నుంచి ఏకు మార్చాలిగా చూయిస్తూ ఆ కేసు కొట్టివేయడం జరిగింది. 10 నెలలు అవుతున్నా ఎటువంటి కూడా మరి చేయట్లేదు. అదేవిధంగా బీసీ బంధు అని పెట్టేసి ఈ యొక్క బీసీ బంధులో ముదిరాజులను లేకుండా చేసి అంటే బీసీల నుంచే ఈ వెలివేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ముదిరాజు బిడ్డలు చెట్లు అమ్ముతూ, కూరగాయలు అమ్ముతూ, ఆకుకూరలు అమ్ముతూ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళను గుర్తించకపోవడం చాలా శోచనీయం. తప్పకుండా మేము ఎంతున్నామో మాకంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలంటే తప్పకుండా రాజకీయంలో భాగస్వామ్యంలో మేము ఎంతుంటే మాకు అంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 60 లక్షలైనటువంటి ముదిరాజులకు మరి ఒక్కో సీటు కూడా ఇవ్వకపోవడం ఏమిటో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని పార్టీలను మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తప్పకుండా ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మేము ఎంతుంటే 15% ఉన్నాం కాబట్టి 18 సీట్లు ఎమ్మెల్యే ఇవ్వాల్సిన ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పార్టీ కూడా 18 సీట్లు ముదిరాజులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ముదిరాజంగా అభివృద్ధి చెందకుండా మమ్మల్ని అణగదొక్కి ఉంచుతున్నారనే భావనతోటి మేము అభిమానం మా దెబ్బతిని మేము అనివార్యంగా ఈ ప్రోగ్రాం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రోగ్రాం ఏంటంటే భారీగా ర్యాలీ చేయడము, మా కాన్స్టిట్యుయెన్సీలో 69,000 ఉన్నటువంటి మా ముదిరాజు ఓట్లకు సంబంధించి మేము యాక్చువల్గా మాకు ఎవరైతే మమ్మల్ని గుర్తించారో వారెంబడి మేము ఎందుకు ర్యాలీ కావాలనే ఆత్మాభిమానంతో మేము ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి ఏ పార్టీ అయినా వారిని వేటాడి ఖచ్చితంగా ఓడిచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎక్కడ నిలబడ్డా ఆ ఏరియాకు మేము ఖచ్చితంగా ర్యాలీ అయి మా వ్యక్తులందరూ వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని ఓడించే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. దీని సందర్భంగానే ఒక మొదటి స్టెప్ కింద ఈ పరిగిలో 15వ తారీఖు మేము ఒక భారీ ర్యాలీని హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ చౌరస్తాలోని వర్తక సంఘం అధ్యక్షుడు తాటికొండ కృష్ణమూర్తి గుప్తా ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల నుండి ప్రతి అమావాస్య రోజున 1000 మందికి తమ సంఘం తరపున అన్నదానం చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం శ్యామరావు ముదిరాజ్, జి నటరాజ్ యాదవ్, పివి బ్రహ్మానందం గుప్తా, కోవూరి ప్రభుగుప్తా తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నకరికల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేతిపల్లి మండలం గుడివాడకు చెందిన చితులూరు మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరూ నల్గొండ నుండి నకరికల్ వెళ్తుండగా ఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే కృష్ణారావు వినాయక నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడండి. అధికారులకు సూచించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాకపోతే ప్రజలు ఏం తాగాలి? అధికారుల నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం. 1435 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ఆందోళన దిగిన కాంట్రాక్ట్ అసిస్టెంట్స్. అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలు నాయక్ డిమాండ్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.